డోన్ పట్టణంలోని ఆర్&బి గెస్ట్ హౌస్లో నియోజకవర్గాధికారులతో శాసనసభ్యులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా వేసవి కాలంలో తాగునీటి సమస్యపై చర్చించారు. నీటి కొరతకు సంబంధించి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని అధికారులకు సూచించారు. టెలిఫారెస్ట్, రెవెన్యూ, హైవే అథారిటీస్, మెగా ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పైప్లైన్ పనులను వేగంగా పూర్తి చేసి మార్చి మొదటి వారంలో నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం జరిగితే అంగీకరించబోమని, ఎవరూ దానికి కారణాలు చెప్పరాదని హెచ్చరించారు. పనులపై ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలకు తాగునీరు అందించడంలో సమన్వయ లోపం పేరుతో సమర్థనలు చెప్పినా అంగీకరించమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మెగా ఇంజనీరింగ్, NH340B, అటవీ మరియు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి వచ్చే వేసవి కాలంలో నీటి సమస్యలు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు సంబంధించి అధికారులు పాల్గొన్నారు. కూడా సర్వే కంప్లీట్ అయిపోయింది. అది కూడా డిఎఫ్ఓ ఆత్మకూరు చేస్తున్నారు సార్. సో ఆయన నిన్ననే కంప్లీట్ చేసి మ్యాప్ కూడా హెడ్ ఆఫీస్ పంపించారు. హెడ్ ఆఫీస్ నుంచి కూడా సార్. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ పార్ట్ 2. ప్రాబబ్లీ విత్ ఇన్ దిస్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ వీఆర్ హ్యావింగ్ PSC మీటింగ్ సార్ ఫర్ క్లియరెన్స్ పర్మిషన్ ఇచ్చేసిన వెంటనే దే కెన్ స్టార్ట్ వర్క్ సార్. 340Bకి ఆత్మకూరులో చూపించాలి. ఈవెన్ ఇది కూడా కంటే రిజర్వ్ ఫారెస్ట్ లో ఏదైనా సరే సార్ హెడ్ ఆఫీస్